బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తోటకూర కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తోటకూర 6 కట్టలు, 5-6 పచ్చిమిర్చి, 2 టమాటోలు, 1 ఆనియన్, 2 రెమ్మలు చింతపండు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, తాలింపు కండి 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 3 చిన్నులపాయ రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు. తోటకూర ఉడకబెట్టుకుందామండి. కుక్కర్లో ముందుగా తోటకూర వేసుకుందాం. కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. కట్ చేసేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్ కట్ చేసి వేసుకుందామండి. తర్వాత టమాటో వేసుకుందామండి. పండు వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. తోటకూరలో వాటర్ ఉంటుంది కదా, ఇందులోనే పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం తోటకూరని. ఉడికిందో లేదో చూద్దామండి. 4 విజిల్స్ అయినాయి కదా, మూత తీసి చూసుకుందాం. ఉడికిందండి. దీన్ని మనం మెదుపుకుందాము. మెదిగింది కదండి, తాలింపు పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఎండుమిర్చి వేసుకుందాం ముందుగా. శనగపప్పు, మినపప్పు పప్పులు వేసుకుందాం అండి. ఇందాక చూపించడం మర్చిపోయాను నేను. ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు,
వెల్లుల్లి కొద్దిగా ఇట్లా క్రష్ చేసి వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. తోటకూర మెదిపి పెట్టుకున్నాం కదండి, ఇదిగా ఇందులో వేసుకుందాం. పోపు పెట్టేసుకుందాం. మీకు నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.